మనం నిన్న కూర్చునే విధానం వైష్ణవ సదాచారంలో కూర్చునే విధానం గురించి చెప్పుకున్నాం. అందులో కొన్ని చెప్పాల్సినవి ఏంటంటే, ఉదాహరణకి ముఖ్యంగా చాలామంది ఇప్పుడు ఉద్యమంలో వయసు ఎక్కువైన వాళ్ళే వస్తున్నారు, కింద కూర్చోలేరు. కాబట్టి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, కనీసం కుర్చీలైనా కూర్చోవచ్చు, పర్లేదు. కానీ చాలామంది చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా జపం చేసే సమయంలో కూర్చోమంటే మాకు అసలు చాలా ఇబ్బంది, ఎక్కువసేపు కూర్చోలేము, పండుకోవాలి, అది ఇది అంటారు. కానీ అదంతా బూటకం, పచ్చి బూటకం. కారణం ఏంటంటే, మరి వాళ్ళు రైల్లో లేదా బస్సులో వెళ్ళినప్పుడు గంటలు గంటలు కూర్చుంటారు. మరి అప్పుడు ఏమైంది ఇబ్బంది? కాబట్టి కనీసం జపం చేసేటప్పుడు కనీసం కుర్చీలో కూర్చొని జపం చేయాలి, కానీ అటు ఇటు తిరగడం ఇవన్నీ చేయకూడదు. ఇంకా తిరుగుతూ జపం, చాలామంది అంటారు తిరుగుతూ జపం చేయడం కూడా మరి ప్రభుపాద చేశారు కదా అంటే, మనమందరం ప్రభుపాద కూడా కాదు కదా, ప్రభుపాద స్థాయిలో లేదుగా మన చైతన్యం. కాబట్టి ఆచార్యులతో ప్రతి విషయంలో మనం పోల్చుకోవడం అనేది కూడా సరైనది కాదు. కనుక కూర్చొని జపం చేయడం, అదేవిధంగా కూర్చొని చదవడం లాంటివి సాధన అనేది చెయ్యాలి. తర్వాత అంశం ఏంటంటే, మాట్లాడే విషయానికి వస్తే, మాట్లాడడం అనవసరంగా మాట్లాడడం, ముఖ్యంగా మన కృష్ణ చైతన్యానికి కానీ లేదా మన దైనందిన జీవితానికి సంబంధించి కానీ మాట్లాడవచ్చు, లేదా మన శారీరక అవసరాలు, మానసిక ఆధ్యాత్మిక అవసరాల గురించి మాట్లాడవచ్చు. కానీ ఇవేవి కాకుండా కేవలం టైంపాస్ అంటారు, సమయాన్ని వృధా చేయడం కోసం ఏదో మాట్లాడే దాన్ని ప్రజల్ప అని మనకి ఉపదేశామృతం మొదటి శ్లోకం మొదటి బిందువులో రూపగోస్వామి చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే, అది ఈ వైష్ణవ సదాచారంలో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇంకొక ముఖ్యమైన విషయం, వైష్ణవుల్లో కూడా అనేక స్థాయిల్లో ఉన్నారు భక్తులు అనేది మనం చాలా గుర్తించాల్సిన విషయం. అది అలా గుర్తించకుండా ప్రతి ఒక్కళ్ళకి కూడా, ప్రతి ఒక్క భక్తుడికి ఒకే విధమైన గౌరవం, ప్రతి ఒక్కళ్ళకి ఒకే విధమైన సేవ చేస్తే కూడా అపరాధాలు జరుగుతాయి. ఎందుకంటే ఒక కనిష్ట భక్తుడికి, ఇప్పుడే వచ్చిన భక్తుడికి ఇచ్చిన గౌరవమే శుద్ధ భక్తుడికి ఇస్తే అది సరైనది కాదు కదా. కాబట్టి అక్కడ కూడా అపరాధం జరిగే అవకాశం ఉంది. అందరినీ ఒకే విధంగా చూడకూడదు, లేదా అందరినీ శుద్ధ భక్తులుగా చూసినా కూడా సమస్యే. కాబట్టి ఎవరు ఏ స్థాయికి సంబంధించిన వాళ్ళు అనేది ఉపదేశామృతంలో 5వ బిందువులో రూపగోస్వామి చెప్తున్నారు. జపం హరినామం చేసేవాళ్ళని, ఇప్పుడే వచ్చి కొత్తగా హరినామం చేసేవాళ్ళని మనసులో గౌరవించాలి. అదేవిధంగా దీక్ష స్వీకరించి నియమాలు పాటించే వాళ్ళని, వాళ్ళకి ప్రణామం చేయాలి. అదేవిధంగా శుద్ధ భక్తులైతే వాళ్ళకి సేవ చేయాలి, వాళ్ళ నుంచి ఉపదేశం పొందాలి. అంతేగాని కొత్తగా వచ్చిన భక్తుడి నుంచి మనం ఉపదేశం పొందగలమా, వాళ్ళకి పూర్తిగా సేవ చేయగలమా? అలా చేస్తే వాడికి అహంకారం పెరిగిపోతుంది ఇంకా. కాబట్టి ఇదంతా కూడా గందరగోళం జరగకుండా ఉండాలంటే మనం ఇది కూడా గుర్తించాలి. ఏంటి, ఎవరు ఏ స్థాయిలో ఉన్నారనేది గుర్తించి ఆ స్థాయికి తగ్గట్టుగా వాళ్ళతో ప్రవర్తించడం అనేది కూడా సదాచారంలో ఒక ముఖ్యమైన భాగం. ఇక మాట్లాడడం వచ్చేసరికి ప్రజల్ప అనేది చేయకూడదు. ఇంకా భక్తుడు ముఖ్యంగా మందిరాల్లో ఉన్నప్పుడు లేదా భక్తులు మధ్యలో ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడడం, ఎలా ఉండాలి, పెద్దగా మాట్లాడడం అనేది జరగకూడదు. ముఖ్యంగా మందిరంలోకి వచ్చి పెద్దగా అరవడం, లేదా ప్రవచనం జరుగుతున్నప్పుడు పెద్దగా అరవడం, లేదా ఆ ప్రదేశంలో ఉండడం. ఒకవేళ అవసరమైతే దూరంగా వెళ్ళి మాట్లాడాలి. తగువులాడుకోవడం, ఇంకా కఠినంగా మాట్లాడడం, బాధపడే విధంగా లేదా కోపంగా మాట్లాడడం, ముఖ్యంగా మందిరంలో ఉన్నప్పుడు లేదా సత్సంగంలో భక్తుల మధ్య ఉన్నప్పుడు. ముఖ్యంగా ఇంకా వేరే ఎవరిని కూడా పొగడకూడదు. ముఖ్యంగా విగ్రహాల ముందర, మందిరంలో విగ్రహాల ముందర ఎవరినో పొగడడం అనేది చేయకూడదు. చాలా దగ్గరగా ఉన్నప్పుడు ఆచార్యుల్ని పొగడవచ్చు, తప్పులేదు. బయట వాళ్ళని, అంటే ఒక రాజకీయ నాయకుడినో లేదా మందిరానికి అప్పుడే వచ్చిన వ్యక్తినో, కొత్త భక్తుడిని ఇలా పొగడడం అనేది చేయకూడదు. ఇంకా మారు పేర్లతో పిలవడం, వేరే పేర్లతో పిలవడం, ఇవన్నీ కూడా భగవంతుడి ముందర చేయకూడదు. బయట చేస్తే చేసుకోవచ్చేమో కానీ ఇవన్నీ చేయకూడదు. దేవతలని విమర్శించడం కూడా మంచిది కాదు. ఎక్కడ భగవంతుడి ముందరకి వెళ్ళి దేవతలు విమర్శించడం, లేదా దేవతలను తప్పుపట్టడం, దేవతలను కించపరిచి మాట్లాడడం కూడా చేయకూడదు. ఇంకా లౌకిక కార్యాలు, భౌతికమైన కార్యాలు చేయకూడదు భగవంతుడి ముందర. అబద్ధాలు చెప్పడం లేదా మోసం చేయడం ఇట్లాంటివి. ఇంకా భగవన్నామని ఎవరైతే హరినామం జపం చేసుకుంటూ ఉన్నారో మందిరంలో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి బిగ్గరగా మాట్లాడు. ఉదాహరణకి ఎవరికైనా ఫోన్ వస్తే పక్కన అందరు జపం చేసుకుంటూ వీడు ఫోన్ ఎత్తి గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటివన్నీ కూడా
చేయకూడదు, అది మంచి పద్ధతి కాదు. అంటే మనం ఎలాగో ఏదో ప్రజలకు మాట్లాడతాం ఫోన్లో, కానీ ఇతర భక్తులు ఎవరైతే జపం చేస్తున్నారో వాళ్ళకు కూడా కలత చెందించడం అనేది ఏ విధంగా సరైన విధానం అది కాదు కదా, అలా చేయకూడదు. అందుకని ఎప్పుడు కూడా మనం మన చుట్టూ ఏం జరుగుతుంది, మనం ఎక్కడున్నాం అనే యొక్క చైతన్యం మనకి మనసులో ఇప్పుడు ఆ ఆలోచన ఉండాలి. లేదంటే మనం మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం చేస్తాం, ఇతర భక్తులకి ఇబ్బంది కలుగుతుంది, దానివల్ల అపరాధం అవుతుంది. ఇంకా విగ్రహాల ముందర భక్తుడు ఇతర భక్తుల మరియు అతిథుల కృష్ణ చైతన్యాన్ని పెంపొందించేందుకు మాట్లాడవచ్చు. అంటే కృష్ణుని ముందర ప్రచారం చేయడం, ఇతరులకి కృష్ణుడి గొప్పతనాన్ని కీర్తించడం, చెప్పడం, లేదా శిక్షణ ఇవ్వడం, ఇవన్నీ చేయొచ్చు మందిరంలో. జపం ఎలా చేయాలి ఇవన్నీ చూపించడం. లేదా ఇవన్నీ కాకుండా ఇంకేవైనా మనం మాట్లాడాలంటే మందిరం బయటికి వెళ్ళి మాట్లాడుకోవడం మంచిది. అంతేకాకుండా ఇంకా కొన్నిసార్లు ఇష్టాగోష్ఠి చేస్తుంటారు భక్తులు, మధ్యలో గొడవలు కూడా వస్తుంటాయి, భక్తుల మధ్య గొడవలు పడుతూ ఉంటారు. అవన్నీ కూడా వేరే చోట విడిగా వాళ్ళ గదుల్లోనే ఎక్కడో చేయడం మంచిది, అంతేగాని విగ్రహాల ముందల చేయడం అంత మంచిది కాదు. అది మాట్లాడడం గురించి. ఇక బట్టలు మరియు ఇతర అలంకరణ గురించి ఇది అంశం. ఏంటి బట్టలు ఇతర అలంకరణ ఎలా ఉండాలి? భక్తుని యొక్క వేషధారణ అంటే దుస్తులు ఇవన్నీ కూడా చాలా సరళంగా ఎలా ఉండాలి, ఇంకా చూసే వాళ్ళని చూస్తే కృష్ణుడు గుర్తొచ్చే విధంగా ఉండాలి మన వేషధారణ. అంతేగాని మన ఏదో గొప్ప వ్యక్తి, వీరు చాలా ధనికుడు అనే విధంగా ఉండకూడదు. ఇంకా కృష్ణుడి కంటే గొప్పగా మనం ముందర చెప్పుకున్నాం, గొప్పగా వేషధారణ కానీ, గొప్పగా కనిపించడం కానీ, హుందాగా ఉండడం కానీ చేయకూడదు. మందిరానికి ఎప్పుడు బట్టలు ఇతర అలంకరణ ఎలా ఉండాలి? మందిరానికి ముఖ్యంగా మంగళారతి, పండుగలు, ఆదివారం కార్యక్రమానికి వచ్చేటప్పుడు దుస్తులు మంచివి, ఉతికిన బట్టలు, మంచి దుస్తుల్ని చినిగిపోకుండా అలాంటివి ఏమి లేకుండా ధోవతి ఉండాలి. పురుషులైతే ధోవతి కుర్తా, స్త్రీలైతే చీరలు ధరించాలి. మిగతా దుస్తులన్నీ కూడా అంత అనుకూలమైనవి కాదు భక్తికి. ఇప్పుడు ఏదో మోడర్న్గా వచ్చి రకరకాల బట్టలు వేసుకొని, ఇంకా మోడర్న్ ఫ్యాషన్ అంటే పంజాబీలు కూడా కాదు, అమ్మాయిలు అయితే ఇంకా జీన్ ప్యాంట్లని, టీ షర్ట్లని, అది రకరకాలుగా వేసుకోవడం, అదే పురుషులు కూడా రకరకాలుగా వేసుకోవడం, ఇవన్నీ కూడా సాధకులకు మంచివి కాదు. అంటే ఎవరైతే సాధన చేస్తున్నారో వాళ్ళు మాత్రం వీటిని ఖచ్చితంగా పాటించాలి. కొత్తగా అప్పుడే వచ్చేవాళ్ళు అయితే వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎలా వచ్చినా పర్లేదు, ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు కదా, అజ్ఞానంలో ఉంటారు కాబట్టి. ఇతరమైన వేషధారణలు మరీ తప్పనిసరి అవ్వడం లేదా ప్రచారానికి అవసరమైన సందర్భాల్లో, ఉదాహరణకి భక్తులు కొన్నిసార్లు, సన్యాసులు కూడా కొన్నిసార్లు వేరే దేశాలకు వెళ్తున్నప్పుడు, ముస్లిం మహమ్మదీయులు ఉన్న ప్రదేశాలకు వెళ్తున్నప్పుడు ప్యాంట్ షర్ట్లు లాంటివి, టోపీలు పెట్టుకోవడం అక్కడికి వెళ్ళి, అంతేగాని ధోతి కుర్తా ఇవన్నీ, కాషాయం ఇవన్నీ వేసుకోలేరు అక్కడ, ఎందుకంటే అది నిషేధం. అదేవిధంగా కొన్నిసార్లు కాలేజీలకి వెళ్తున్నప్పుడు కూడా కొంతమంది బ్రహ్మచారులైన ప్యాంట్ షర్ట్ వేసుకొని ప్రచారం కోసం అట్లా వేసుకుంటారు, పర్లేదు, అక్కడ అవసరం కాబట్టి. అంటే ప్రచారం కోసం, కృష్ణుని నామాన్ని ప్రచారం చేయడం కోసం చేస్తున్నారు కాబట్టి పర్లేదు. అంతేకాకుండా కొంతమందికి శారీరక ఇబ్బందులు ఉన్న మాతాజీలు లేదా ప్రభుజీలు ఉంటారు, వాళ్ళు కొన్నిసార్లు వాళ్ళు ధోతి కట్టుకోలేరు, శరీరంలో ఏదో ఇబ్బంది ఉండడం వల్ల, లేదా ఎలర్జీలు రకరకాల, అప్పుడు పర్లేదు, అప్పుడు వేరే ఏదైనా పర్లేదు. అంతేగాని ప్రతిసారి మనకి నిజంగా ఏమి ఇబ్బంది లేకపోయినా సాకుతోటి ఆ సాకుతో మాకు ఇబ్బందిగా ఉందని చెప్పి మనం అంటే ధోవతి కుర్తా చీరను కట్టుకోవడం మానేయకూడదు. స్త్రీ పురుషులు ఎలా ఉండాలి? అనాగరికంగా ఉండే వస్త్రాలు లేకుండా నాగరికమైన పద్ధతి గల వస్త్రాలని ధరిస్తూ ఉండాలి. వస్త్రాలు శుభ్రంగా ఉండాలి. అనవసరమైన అత్తర్లు, పౌడర్లు లేదా లిప్స్టిక్లు ఇవన్నీ కూడా వాడకూడదు. చాలామంది మాతాజీ లిప్స్టిక్లు లేదా అత్తర్లు వేసుకోవడం, సెంటు, లేదా ముఖ్యంగా ఈ డియోడ్రెంట్, పనికి మాలిన చెత్త డియోడ్రెంట్, కెమికల్స్ అవన్నీ కూడా వాటిని కొట్టుకొని వస్తుంటారు. అవన్నీ కూడా వాడడం మంచిది కాదు, ఎందుకంటే వాతావరణాన్ని కలుషితం చేస్తుంది, మనస్సుని కలత చెందిస్తుంది. ఇట్లాంటివన్నీ ఎవరు సాధారణంగా ఇతర భక్తులకు కూడా కలత చెందిస్తూ ఉంటాయి. ఇంకా వస్త్రధారణ ఏదైతే ఉందో అది మందిరం లోపల ఉన్నప్పుడు, బయట ఉన్నప్పుడు కూడా ఒకే విధంగా ఉండడం మంచిది. అంతేగాని కొన్నిసార్లు మనం వేషం వేసుకుంటుంటాం. ఎవరు వేషం వేస్తారు? ఎవరైతే ఆఫీసుకి వెళ్తారో వాళ్ళు వేషం వేస్తారు, భక్తుల వేషం, ఆదివారం ఇట్లాగా. అలా కాకుండా ఆఫీసు ఇలా ఏమీ లేనప్పుడు అన్ని చోట్ల ఒకే విధంగా ఉండే విధంగా వాళ్ళ దుస్తులు, వేషధారణ ఉంటే మంచిది. అప్పుడు ఏంటంటే
మనకు తెలియకుండానే మన దుస్తులు మార్చడంతో మన యొక్క చైతన్యం కూడా మారిపోద్ది. ఉదాహరణకి ఎవరైతే ఆఫీసులకు వెళ్తుంటారో ప్యాంట్ షర్ట్లు ఇలా వేసుకోగానే వాళ్ళ ఆలోచన ఒక విధమైన రజోగుణం మొదలవుతుంది అనమాట. వాళ్ళలో నేను ధనం సంపాదిస్తున్నాను, గొప్పోడిని, ఒక భావన, ఇవన్నీ వస్తాయి. కాబట్టి దుస్తులు చాలామంది అనంటారు, ఇవన్నీ ఏముంది, బాహ్యమైన విషయాలే కదా, ముఖ్యంగా మనం మనసు కదా శుద్ధి పొందాలి, ఎందుకు దుస్తుల గురించి ఇంతగా చెప్తున్నారు అని అనుకోవచ్చు. కానీ మనం వేసే మన యొక్క వస్త్రధారణ కూడా మన చైతన్యంపై ప్రభావితం అనేది ఖచ్చితంగా చూపిస్తుంది, అందులో సందేహమే లేదు. చాలామందికి అనుభవం కూడా, ఎవరైతే ప్యాంట్ షర్ట్లు వేయగానే ఒక ఏదైనా ఆలోచన, ఈ విధంగా జనంలో ఉండగానే, ఆఫీస్కి వెళ్ళగానే ఆలోచన మారడం, మందిరానికి రాగానే ఆలోచన మారుతుంది, అదే ఇంటికి వెళ్ళగానే ఇంకొక ఆలోచన. ఇవన్నీ ఎందుకని అంటే మన చుట్టూ ఉన్న వాతావరణం, మన వేషధారణ, ఇవన్నీ కూడా మన చైతన్యాన్ని ప్రభావితం చేస్తాయి అనేది ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయి, అందులో సందేహమే లేదు. మంగళారతికి వాడిన లేదా విప్పిన బట్టలని, లేదా మురిగ్గా ఉన్న వాటిని, లేదా చిరిగిపోయిన వాటిని, ఇట్లాంటివి వేసుకోకుండా మంగళారతి లేదా మందిరానికి వెళ్ళేటప్పుడు ఇలాంటివి ఏం వాడకూడదు. శుచిగా ఉతికిన వస్త్రాలు వాడాలి. కాబట్టి ఈ అన్ని విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి భక్తుడు. ఎందుకంటే మనం చేసే, ముఖ్యంగా సాధకులు చేసే ప్రతి పని కూడా ఇతరులపై ప్రభావితం చూపిస్తూ ఉంటాయి. అంటే కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరిని చూస్తారు? భక్తులను చూస్తారు. భక్తులు ఎలా ఉంటే భక్తుల్ని బట్టే వాళ్ళకి అభిప్రాయం ఏర్పడుతుంది. భక్తులు చాలా చక్కగా మంచి ప్రవర్తన ఉంటే మంచి అభిప్రాయం ఏర్పడుతుంది, లేదా భక్తులు చక్కగా సరైన విధంగా ప్రవర్తించకపోతే చెడు అభిప్రాయం ఏర్పడుతుంది. చైతన్య మహాప్రభు కూడా ఈ విషయాన్ని చెప్తూ ఉంటారు. ఏంటి? భక్తుల యొక్క ప్రవర్తన సక్రమంగా ఉండాలి, అది మనం మొదట కూడా చూసాం. ఇక ఇది వస్త్రాలు, వీటి గురించి. ఇక తిలక ధారణ గురించి. మనం తిలకం పెట్టుకోవడం చాలా ప్రధానమైంది అన్నమాట. తిలకం వైష్ణవులకి తిలకం చాలా ముఖ్యం. ఎందుకని? తిలకం కానీ తీసేస్తే మిగతా అందరితో కలిసిపోతాం మనం, తిలకం లేనట్లయితే. తిలకం ద్వారానే మనకి ఒక గుర్తింపు. చెప్పాలంటే బయట అందరూ ఐడి కార్డులు అవి ఇవన్నీ ఉంటాయి, మనకేంటి కార్డులు అంటే తిలకమే మనకి ఐడి కార్డు, గుర్తింపు కార్డు లాగా అనమాట. ఇప్పుడు అందరికి ఆధార్ కార్డు ఉంటే భారతీయ పౌరుడు అని, అదేవిధంగా ఈ గౌడీ వైష్ణవ తిలకం ఇది కానీ మనకి లేకపోతే ఇంకా గౌడీ వైష్ణవులు అనే గుర్తింపే లేదు. కాబట్టి తిలకధారణ అనేది తప్పకుండా, ముఖ్యంగా దీక్ష తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి తిలకధారణ. అంటే కొన్నిసార్లు వాళ్ళ ఆఫీస్కి ఇలా వెళ్తున్నప్పుడు పెట్టుకోకపోవచ్చు, కానీ అది కూడా అప్పుడు కూడా పెట్టుకోవచ్చు. ఎలా అంటే నీళ్ళతోటి పెట్టుకుంటే అప్పుడు ఎవరికి కనపడదు, కానీ పెట్టుకోవచ్చు. ప్రతి భక్తుడు కూడా ఖచ్చితంగా స్నానం చేసిన వెంటనే తిలకధారణ అనేది చేయాలి. ముఖ్యంగా ఈ 12 ప్రదేశాల్లో కేశవాయ నమః, నారాయణాయ నమః, ఈ విధంగా మొత్తం 12 మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రాలు చదువుతూ పెట్టుకోవాల్సి ఉంటుంది. స్త్రీ పురుషులు ఇద్దరు కూడా పెట్టుకోవచ్చు. కానీ కొంతమంది మాతాజీలకు ఇబ్బంది అయితే కేవలం ఒకటి మాత్రం ఖచ్చితంగా, ఇక్కడ నుదుటిని ఖచ్చితంగా ఉండాలి, మిగతా ప్రదేశాల్లో వాళ్ళకి ఇబ్బంది ఉంటే వదిలేయచ్చు. అదేవిధంగా ఎవరికైనా శారీరక ఇబ్బందులు ముఖ్యంగా అంటే ఎలర్జీ, స్కిన్ ఎలర్జీ, చర్మం ఇట్లాంటి ఇబ్బందులు ఉంటే వదిలేయచ్చు, పర్లేదు. కానీ అలా లేకపోతే ఖచ్చితంగా కనీసం ఒకటైతే ఉండాలి, నుదుటిన పెట్టుకోవాలి. అది కూడా మనకి ఏదైతే ద్వారకలో ఉన్న మట్టి నుంచి ఆ తిలకం ఉంది కదా, గోపీచందనాన్ని ధరించాలి. మరి తిలకధారణ విషయంలో గోపీచందనం కానీ లేకపోతే మనం ఏం చేయొచ్చు అంటే, మనం ఏ ప్రదేశంలో ఉన్నామో ఆ ప్రదేశంలో ఉన్న మట్టిని కూడా వాడవచ్చు. అంటే గోపీచందనం అందుబాటులో లేనట్లయితే, లేదంటే సాధారణ చందనం కూడా వాడవచ్చు. అంటే ఏది గోపీచందనం లేనప్పుడు సంగతి చెప్తున్నాం ఇది. అదేవిధంగా ఇంకా పవిత్రమైనది ఏంటంటే పుట్టలో మట్టి, చీమలు పెట్టిన పుట్టలో మట్టి చాలా పవిత్రమైనది అది. ఆ మట్టిని కూడా వాడుకోవచ్చు. ఇది ఎప్పుడు గోపీచందనం అందుబాటులో లేనప్పుడు, అంతేగాని ఏదంటే అది ఎప్పుడంటే అప్పుడు పెట్టడం అనేది మనం అలవాటు చేసుకోకూడదు. అదేవిధంగా కొంతమంది బృందావనం అదేది రాధాకుండ మట్టి అని ఇదని ఇవన్నీ కూడా మనం ఆచార్యులు ఎవరో కూడా ప్రోత్సహించలేదు. ప్రభుపాద ఎప్పుడు కూడా రాధాకుండ మట్టిని తీసుకొని పెట్టుకోవడం ఇవన్నీ చేయలేదు. కాబట్టి మనం కూడా గోపీచందనాన్ని అలవాటు చేసుకోవాలి. ఇంకా భగవన్నామం చేయని వారు, ఇతర నియమాలను పాటించిన వారు మందిరం బయట తిలకం ధరించడం అనేది అంత మంచిది కాదు. ముఖ్యంగా ఎవరైతే నియమాలను పాటించకుండా అంటే మాంసం తినడం ఇవన్నీ చేస్తూ ఉంటారో వాళ్ళు మందిరానికి వచ్చినప్పుడు కావాలంటే పెట్టుకోవచ్చు. కానీ మందిరం బయట జపం చేయకుండా ఉన్నవాళ్ళు, మాంసం అన్ని రకాలుగా ఉండేవాళ్ళు బయట కూడా పెట్టుకోవడం మంచిది కాదు. అది ఇక్కడ చెప్పేది. అంటే దానివల్ల ఏమవుతుంది, భక్తులు ఇలా ఉంటారా, వాళ్ళు మాంసం కూడా తింటారా, కొంతమంది హోటల్కి వెళ్తూ ఉంటారు, నాకు నచ్చింది కాబట్టి పెట్టుకుంటానని అలా పెట్టకూడదు. ముఖ్యంగా సాధకులు కాని వాళ్ళు, నియమాలు పాటించకుండా హరినామం చేయని వాళ్ళు
పెట్టుకోవడం అనేది మంచిది కాదు, నచ్చిందని. ఎందుకని? దానివలన భక్తులకు కూడా చెడ్డ పేరు వస్తుంది. ఇది తిలకధారణ గురించి. ఈ తిలకధారణ గురించి మీరు ఇంకా పూర్తి వివరాలు ఎక్కడ ఏ మంత్రం చదవాలి అనేది ప్రారంభకులు కృష్ణ చైతన్య మార్గదర్శనంలో పూర్తిగా మంత్రాలు ఉన్నాయి, ఎలా పెట్టుకోవాలి అన్నీ ఉన్నాయి. అయితే కొంతమంది సందేహం ఏంటంటే చేతిలో వేసే పెట్టుకోవాలి ఆ తిలకాన్ని, లేదా కొంతమంది డబ్బాల్లో పెట్టుకుంటారు. ఎలా పెట్టుకున్నా పర్లేదు, ముఖ్యంగా తిలకం పెట్టుకోవడం ముఖ్యం. ఎలా అయినా పర్లేదు. అది తిలకం చాలా ముఖ్యం అన్నమాట. ఎందుకంటే చైతన్య మహాప్రభు అంటారు చైతన్య చరితామృతంలో, ఎవరి నుదుటినైతే తిలకం కానీ ఎటువంటిది ఏది ఉండదో అది శ్మశానంతో సమానం అన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా ఏదో తిలకం లేకుండా ఉండకూడదు నుదుటని. అంటే ముఖ్యంగా సనాతన ధర్మంలో అందరూ పెట్టుకుంటారు, ప్రతి ఒక్కళ్ళకి. అంటే మనకంటే గౌడీ వైష్ణవ తిలకం ఉంది. పూర్వం రాజులు, క్షత్రియులు, రకరకాల వ్యక్తులు ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళకి ఏదో ఒక తిలకం, ఏదో ఒకటి ధరించడం, విభూతి లేదా సింధూరం ఏదో ఒకటి పెట్టుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. ముఖ్యంగా ఇప్పుడు కలియుగంలో అది ఎలా అయిందంటే ఇప్పుడు ఒక ఫ్యాషన్ లాగా తయారైంది, అందరు పెట్టుకోకుండా ఉండడం అనేది. పెట్టుకుంటే ఏదో మొరటి వాళ్ళలాగా లేదా అజ్ఞానిలాగా, మూర్ఖుడిలాగా, ఏదో పాతకాలం వ్యక్తిలాగా అనుకుంటారు. కానీ అది సనాతన ధర్మంలో ఉన్న వ్యక్తుల యొక్క దౌర్భాగ్యం, వాళ్ళ దురదృష్టం అంతే. వాళ్ళు దిగజారుడుతనం అనమాట ఇదంతా కూడా. పెట్టుకోకపోవడం లేదా దాన్ని పెట్టుకున్న వాళ్ళని తక్కువగా చూడడం అనేది మంచిది కాదు. ఇక ఇది తిలకధారణ గురించి. తర్వాత కేశాలంకరణ అంటే జుట్టుకు సంబంధించి ఏంటి, ఎలా ఉండాలి, పురుషులు లేదా స్త్రీలు లేదా ప్రభువులు వీళ్ళందరూ ఎలా ఉండాలి అంటే, బ్రహ్మచారులు మరియు సన్యాసులు ఇక్కడ వారానికి ఒకసారి శిరోముండనం అని చెప్పారు. కానీ కొన్నిసార్లు కొంతమంది 15 రోజులకి, కొంతమంది నెల రోజులకి, ఎవరు ఏ విధానం పాటిస్తే ఆ విధానం. ముఖ్యంగా బ్రహ్మచారులు సన్యాసులు చేయొచ్చు. గృహస్థులు కూడా ఈ నియమాన్ని పాటించవచ్చు కావాలంటే. అంటే బ్రహ్మచారులు ఏ విధంగా అయితే మరి శిరోముండనం చేసుకొని శిఖ పెట్టుకుంటున్నారో అలాగా. కానీ వారి సేవా అవకాశాన్ని బట్టి జుట్టును పొట్టిగా శుభ్రంగా ఉంచుకొని చిన్న శిఖను అందరూ ఉంచుకోవచ్చు. శాస్త్రపరంగా మనకి శిఖ ఎంత వెడల్పు ఉండాలి ఏంటనేది స్పష్టంగా ఎక్కడా లేదు. కానీ గౌడీ వైష్ణవులు అంటే ప్రభుపాద కూడా ఒకసారి చెప్తారన్నమాట. ఎలాగా 1.5 అంగుళం అంటే 5 నుండి 6 సెంటీమీటర్లు ఉండాలి ఎక్కడ ఈ శిఖ యొక్క వెడల్పు వెనకాల. అంతేగాని అంతకంటే పెద్దగా ఉండకూడదు. ఉంటే అది వేరే సంప్రదాయం అని ప్రభుపాద చెప్తూ ఉంటారు. కాబట్టి అది ప్రమాణం శిఖ ఎట్లా పెట్టుకోవాలని. ఇంకా అదేవిధంగా కేశాలంకరణ విషయానికి వస్తే, స్నానం చేసిన తర్వాత ఈ శిఖని, ముఖ్యంగా పురుషులు శిఖ ఎప్పుడు కూడా ముడి వేసుకొని ఉండాలి. ఎవరైనా ఇంట్లో లేదా భక్తుల్లో ఎవరైనా మరణించినా, ఇంట్లో ఎవరైనా మరణించినప్పుడు శిఖ వదిలేయచ్చు, ముడి తీసేయచ్చు. లేదా స్నానం చేసేటప్పుడు, నిద్రిస్తున్నప్పుడు శిఖ ముడి తీసేయచ్చు. మిగతా సందర్భాల్లో శిఖ ముడి ఉండాలి. అలా ముడి లేకపోతే శరీరంలో మనకి శక్తి తగ్గిపోవడం అనే అంత మంచిది కాదనమాట. ముఖ్యంగా భక్తులకి, శిఖ ఉన్న వాళ్ళకి శిఖ ఖచ్చితంగా ముడి వేసుకొని ఉండాలి. ఇక స్త్రీలు, మాతాజీలు ఎప్పుడు కూడా జుట్టు ఎంత పొడవైనా ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా జడ వేసుకొని ఉండాలి ఎప్పుడు కూడా. వాళ్ళు ఊరికే జుట్టు విరబోసుకోవడం ఇవన్నీ ముఖ్యంగా మందిరం వచ్చినప్పుడు ఇవన్నీ చేయకూడదు. ఇలాంటివి శ్రీల ప్రభుపాద హవాయిలో ఆయన భక్తులతో శిఖ గురించి ఇలా చెప్పారంట. గౌడీ వైష్ణవుల శిఖ 1.5 అంగుళం వ్యాసం కలిగి ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే అది వేరే సంప్రదాయాన్ని సూచిస్తుంది అని చెప్తున్నారు. మరి శిఖ ముడివేయబడి ఉండాలి అని చెప్తున్నారు. స్త్రీలకి పెద్ద నియమం ఏం లేదు, ఎప్పుడు కూడా జుట్టు జడ వేసుకొని ఉండడం అనేది ఒకటే నియమం. అలా అని మరి జుట్టుని ఎప్పుడు కూడా రోజు తలస్నానం చేయవలసిన అవసరం లేదు. మాతాజీలకి వారానికో లేదా 15 రోజులకో అలాగ చేస్తే సరిపోద్ది. కానీ ఎప్పుడు జడతో ఉండాలి. ఇంకా జుట్టుని ఎప్పుడు కూడా ఇంకొక ముఖ్యమైన నియమం ఏంటి స్త్రీలకంటే, జుట్టుని ఎప్పుడు కూడా చీరతో కప్పుకొని ఉండాలి. అదేవిధంగా ముఖ్యంగా వంట చేస్తున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా బట్టని కట్టుకోవాలి తలకి. అంతేగాని నాకు కుదరట్లేదు, నాకు చెమట పోస్తుందని వదిలేయడం ఇలాంటివి చేయకూడదు. ఎందుకని శుద్ధంగా భగవంతుడి కోసం వండాలి కాబట్టి వాళ్ళ జుట్టు ఎప్పుడు కూడా శుద్ధంగా ఏమి ఉండదు, రోజు తలస్నానం చేయరు. అవి ఎప్పుడు రాలే అవకాశం ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. అందుకే పురుషులకైతే శిరోముండనం చేసుకోవడం వల్ల ఇంకా రాలదు పెద్దగా, ఎందుకంటే ఎప్పటికప్పుడు గుండు చేసేసుకుంటూ ఉంటారు, శిరోముండనం జరుగుతుంది కాబట్టి. అది జుట్టు గురించి, శిఖ కేశాలంకరణ గురించి. అంటే మాతాజీలు పూలు పెట్టుకోవచ్చు. అది కూడా పూలు ఎట్లాంటివి పెట్టుకోవాలంటే భగవంతుడికి అర్పించిన పూలు పెట్టుకోవడం అనేది మంచిది. పైగా వాళ్ళు ఎప్పుడు కూడా కప్పుకొని ఉండాలి.
చీరతో కప్పుకొని ఉండాలి. కేవలం జుట్టే కాదు, శరీరం అంతా కూడా కనపడకుండా ఉండే విధంగా చీర కప్పుకోబడి ఉండాలి వాళ్ళు. ఇక కంటిమాల, కంటిమాల మెడలో ధరించే తులసిమాల. కంటిమాల అంటేనే దాని అర్థం కంఠానికి అంటుకొని ఉండే మాల అని అర్థం. కాబట్టి ఇతర సంప్రదాయాల్లో కొంతమంది తులసిమాల వేసుకుంటారు, కానీ మెడలో వేలాడ తీసుకుంటూ ఉంటారు. మన సంప్రదాయంలో ప్రత్యేకంగా అది ఎలా ఉండాలంటే కంఠానికి ఈ విధంగా కంఠానికి అంటుకొని ఉండాలి కంటిమాల. ఈ కంటిమాల ఎవరు వేసుకోవాలంటే ఎవరైతే నిష్టగా మాంసం, మద్యం, ఉల్లి, వెల్లుల్లి ఇవన్నీ లేకుండా, తర్వాత ప్రతినిత్యం హరినామం జపం నిష్టగా చేస్తుంటారో వాళ్ళకి కంటిమాల. అది కూడా అస్థిరత్వం వచ్చిన తర్వాత. అంతేగాని కొత్తగా వచ్చిన వెంటనే ఎవరిని కూడా కంటిమాల వేసుకోమని చెప్పడం లేదా కొన్నిసార్లు కొంతమంది ఏమిటంటే అది వేసుకుంటే నీకు యమదూతలు రారు, లేదా రక్షణ వస్తుంది, అది వేసుకుంటే మంచిది, ఇది వేసుకుంటే మీరు బాగుపడతారు, కంటిమాల వేసుకోవడం వల్ల మారుతారు అనేది ఇవన్నీ కూడా భ్రమ అన్నమాట. వేసుకోవడం వల్ల మారడం అనేది ఉండదు. ఎందుకంటే మన లోపల మార్పు రావాలి, మనలో ఆ స్థిరత్వం రావాలి. కాబట్టి ఇది కంటిమాల ఏంటంటే నియమ నిబంధనలు పాటించేవాళ్ళు, హరినామం ప్రతిరోజు చేసేవాళ్ళు మాత్రం వేసుకోవాలి. అయితే దీక్ష తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా 3 వలయాలు, 3 రౌండ్లు ఉంటాయి. 3 వలయాలు ఖచ్చితంగా 3 లేదా 4 అయినా ఉండొచ్చు, కనీసం 3 ఉండాలి. దీక్ష లేని వాళ్ళు 2 వలయాలు. ఇది కూడా మనకి ప్రారంభకులు కృష్ణ చైతన్య మార్గదర్శనంలో ఇవ్వబడింది. దీనికి సంబంధించిన నియమాలు ఇవన్నీ కూడా నియమాలను పాటిస్తూ ఉన్నవాళ్ళే ఇదంతా కూడా చేయాలి. లేదంటే కొంతమంది కొన్నిసార్లు ఏం చేస్తారంటే కంటిమాలలో తులసిమాల వేసుకోకుండా కొన్నిసార్లు ఉల్లి వెల్లుల్లి తింటూ రోజు జపం చేసే భక్తులు ఏం చేస్తారంటే వేపమాలలు వేసుకుంటారు. పర్లేదు, అది వేసుకోవచ్చు, దానికి నియమాలు లేవు. కానీ తులసిమాలకు ఖచ్చితంగా నియమాలు ఉన్నాయి. ఎవరైతే మెడలో తులసిమాల ధరిస్తారో వాళ్ళు భగవంతుని శరణాగతి పొందినట్లుగా. అంటే ఏంటి, ఇది మన కుక్కలకి మెడలో ఒక తాడు ఉంటుంది, దాని అర్థం ఏంటి, ఈ కుక్క ఎవరో ఒకరికి చెందిందని. అదేవిధంగా మనకు కూడా ఈ కంటిమాల ఉందంటే నేను కృష్ణుడికి చెందిన వాడిని అనే గుర్తు అనమాట. మెడలో కుక్కలకు వెళ్తున్నట్టుగా మన మెడలో కూడా తులసిమాల ఉంటే దాని అర్థం ఏంటంటే కృష్ణుడి యొక్క నిత్యదాసులు అని మనం అంగీకరిస్తున్నట్టు. కాబట్టి కొంతమంది ఏంటి శరణాగతి ఏమి లేకుండా వైష్ణవులు బాగా అలంకరించుకుంటున్నారు, ఇదే చూడడానికి బాగుంది అని నేను కూడా వేసుకుంటానని అలా వేసుకోవడం అనేది మంచిది కాదు. దానివల్ల అపరాధం అవుతుంది. ఎందుకంటే కంటిమాల తులసిమాల వేసేసుకుంటాం, ఉల్లి వెల్లుల్లి తినడం, మాంసం తినడం, ఎక్కడంటే అక్కడ తినడం, హరినామం చేయకపోవడం ఇవన్నీ మంచిది కాదనమాట. లేదా మత్తు పదార్థాలు, సిగరెట్ తాగేవాళ్ళు వీళ్ళందరూ కూడా కంటిమాలని వేసుకోకూడదు. ఇంకా కొంతమంది భక్తులు ఏం చేస్తుంటారంటే కంటిమాలే కాకుండా పవిత్ర అని నరసింహస్వామికి వేసినటువంటి రంగుల తాడు, ఇంకా కొన్ని రకాల తాళ్ళు అంటే భగవంతుడికి అర్పించినవి, భగవంతుడికి అభిషేకంలో వేసినవి, ఇవన్నీ కూడా ఎక్కడ వేసుకోవాలి ఈ పవిత్ర ఇలాంటివి అంటే మందిరంలో ఉన్నప్పుడు లేదా ఆరతి చేస్తున్నప్పుడు, మనం పూజలో లేదా జపం చేస్తున్నప్పుడు మాత్రం వేసుకోవాలి. మిగతా సందర్భంలో వాటిని తీసి పక్కన పెట్టడం అవసరం. అయితే మనకి చాలామంది వాదిస్తూ ఉంటారు, మీరేంటి కంటిమాల వేసుకున్నారు, మల విసర్జన చేసేటప్పుడు, మూత్ర విసర్జన చేసేటప్పుడు, నిద్రపోతున్నప్పుడు కూడా మీరు అలాగే ఉంచుకుంటారు అంటే, మన సంప్రదాయంలో మన ఆచార్యులు ఆ విధంగా చేశారు, మనకు ఆ నియమం ఇచ్చారు కాబట్టి మనం అలా చేస్తున్నాం. మిగతా సంప్రదాయంలో వాళ్ళు ఏం చేస్తారు, తులసిమాల వేసుకున్నప్పుడు స్నానానికి వెళ్తున్నప్పుడు లేదా మల విసర్జనకి వెళ్ళినప్పుడు తీసేసి స్నానం చేసి వచ్చినాక మళ్ళీ వేసుకోవడం అనేది జరుగుతుంది. అది వాళ్ళ సంప్రదాయంలో ఆచారం. కాబట్టి ఎవరి సంప్రదాయంలో వాళ్ళకి కొన్ని ఆచారాలు ఉంటాయి, వాటిని పాటించాలి. మనకి మన ఆచార్యులు ఇలా ఇచ్చారు కాబట్టి పాటిస్తున్నాం. కానీ మనం అనుకోకూడదు ఏంటి, అయ్యో మనం అపరాధం చేస్తున్నామే, వాళ్ళు చక్కగా తీసేస్తున్నారు, మనం తులసి పట్ల అపరాధం ఇవేమీ లేవు. ఎందుకంటే మన ఆచార్యులు మనకి ఈ విధానం ఇచ్చారు కాబట్టి మనం దాన్ని అనుసరించాల్సి ఉంటుంది. ఇంకా ఈ ఎల్లప్పుడూ తులసిమాల ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే మనకి శుభం జరుగుతుంది, లేదా పవిత్రత ఏర్పడుతుంది. మెడలో ఉండడం ద్వారా మనకు కూడా గుర్తుంటుంది ఏంటి, ఓహో మనం ఒక పద్ధతిలో ఉండాలనేది. ఇవన్నీ కూడా చాలామంది చాలా రకాలుగా చెప్తుంటారు. అంటే ప్రధానమైన తులసిమాల ఎందుకు వేసుకోవాలంటే మన కృష్ణ భక్తి కోసం, కృష్ణుడికి శరణాగతి అవ్వడం కోసం గుర్తుగా, అది ప్రధానం. కానీ కొంతమంది ఏం చెప్తారు, తులసిమాల వేసుకుంటే యముడు భట్టులు రారు, ఇవన్నీ కూడా దానివల్ల జరుగుతూ ఉంటాయి. కానీ మనం వాటిని ఉద్దేశించి తులసిమాల, కంటిమాల వేసుకోవడం ఇవన్నీ చేయకూడదు. యమభట్టులు రాకుండా ఉంటారు కాబట్టి. చాలామంది ఏం చేస్తుంటారు, ఇంట్లో పిల్లలు వాళ్ళకి పెద్దగా 4 ఏళ్ళు 5 ఏళ్ళు వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళు కూడా వేసేస్తూ ఉంటారు. కానీ అంత అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు పెరిగి పెద్ద అయినాక వాళ్ళు ఏ విధంగా ఉంటారు అనేది తెలుసుకొని దాన్ని బట్టి వాళ్ళకి ఇవ్వడం మంచిది. అంతేగాని ముందలే ఇచ్చేస్తారు, వాళ్ళు పెరుగుతున్న కొద్దీ వాళ్ళు రకరకాల ఆహారాలు తినాలనిపిస్తుంది, తినేస్తూ ఉంటారు. దానివల్ల ఒక చెడ్డ ఉదాహరణగా మిగులుతారు అనమాట వాళ్ళు.
కాబట్టి వాళ్ళకి పిల్లలకు కానీ ఎవరికైనా ఒక ఊహ వచ్చి వాళ్ళు స్థిరంగా భక్తిలో ఉన్నారని తెలిసే వరకు కూడా కంటిమాల ఇవ్వడం అనేది మంచిది కాదు. ఉల్లి వెల్లుల్లి తినేవాళ్ళు ఖచ్చితంగా కంటిమాల వేసుకోకూడదు. అందుకే పూర్వం మనం చూసినట్లయితే ఈ తులసిమాల, కంటిమాల ఇవన్నీ బ్రాహ్మణులు వేసుకుంటారు. కారణం ఏంటంటే బ్రాహ్మణులు నిజానికి ఉల్లి వెల్లుల్లి తినకూడదు. కానీ ఇప్పుడు ఎవరైతే బ్రాహ్మణులు ఉల్లి వెల్లుల్లి తింటున్నారో వాళ్ళు బ్రాహ్మణులుగా పరిగణించబడకూడదు. ఉల్లి వెల్లుల్లి అనేది బ్రాహ్మణులకి నిషేధమైన పదార్థం, రాజసిక తామసిక పదార్థం. కానీ ఇప్పుడు తింటున్నారంటే వాళ్ళు బ్రాహ్మణులు కాదు, అంతే. ఇది కంటిమాల గురించి. అయితే ఈ కంటిమాల వేసుకోబోయే ముందర ఎవరైనా 1-2 రోజులు వాటిని నూనెలో నానబెట్టి వేసుకుంటే పగిలిపోకుండా ఉంటాయి. అంతేకాకుండా కొన్నిసార్లు భక్తుల యొక్క కంటిమాల పూసలు ఊడిపోతూ ఉంటాయి. 1-2 ఊడితే పర్లేదు, ఎక్కువ ఊడిపోయి ఆ ప్లాస్టిక్ వైర్లు కనపడే విధంగా ఉంటే దాన్ని మార్చుకోవడం చాలా మంచిది. అంతేగాని ఏదో బికారి వాడిలాగా ఇంకా అలాగే ఉంచేసుకొని నాకు ఇది సెంటిమెంటల్ అని దాన్ని అంటిపెట్టుకుని ఉండడం మంచిది కాదు. ఎందుకంటే మన యొక్క ప్రతిప్రవర్తన ఇతరులపై ప్రభావితం చేస్తూ ఉంటుంది. వాళ్ళు మనల్ని చూసి మనల్ని అనుసరిస్తూ ఉంటారు కొత్తగా వచ్చేవాళ్ళు. కాబట్టి మనం ఒక మంచి ఉదాహరణలాగా ఉండాలి. ఇక మీసాలు గడ్డం విషయానికి వస్తే, దీక్ష తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మీసం గడ్డం అనేది పెంచుకోకూడదు. ఏదైనా శరీరక ఇబ్బంది ఉంటే అది వేరు, కానీ సాధారణంగా మీసం గడ్డం అనేది దీక్ష తీసుకున్న పురుషులు పెంచుకోకూడదు. కానీ కొన్నిసార్లు మీసం గడ్డం ఎప్పుడు పెంచుతారంటే కొంతమంది 15 రోజులకు ఒకసారి లేదా నెల రోజులకు ఒకసారి అంటే షేవింగ్ చేసుకునే వాళ్ళు పర్లేదు. కానీ అంతేగాని సుదీర్ఘకాలం ఎక్కువ కాలం అలాగే ఉంచుకోవడం అనేది, లేదా కొంతమంది ఫ్యాషన్ కోసం గడ్డాన్ని స్టైల్గా గడ్డం చేయించుకోవడం, ట్రిమ్ చేయించుకోవడం, ఇవన్నీ సాధకులకి మంచిది కాదు. అటువంటి భక్తుడు అహంకారంలోనే ఉంటాడు. ఎవరైనా ట్రిమ్ చేయించుకోవడం ఇలాంటివి చేసే సాధకుడు అహంకారంతో ఉంటాడు తప్ప భక్తిలో నిజంగా భక్తిలో అనే ప్రవేశం అతనికి లభించదు. ఎందుకంటే ఈ బాహ్యమైన భౌతిక విషయాలకు ప్రాధాన్యత ఇస్తే మనం ఆత్మకి, కృష్ణుడికి ఎప్పుడు ప్రాధాన్యత ఇస్తాం? ఇంకా చతుర్మాసంలో ఉన్న భక్తులు ఆ 4 నెలలు కొన్నిసార్లు చేసుకోకపోవచ్చు. అది ముఖ్యంగా ఎవరికంటే సన్యాసులకి, అది ప్రధానంగా చతుర్మాసం అనేది గృహస్థులకు కాదు. గృహస్థులు కావాలంటే నియమ నిబంధనలు నిష్టగా కొన్ని ఆహార పదార్థ నియమాలు వీటిని పాటించవచ్చు. కానీ గడ్డం, మీసం ఇవన్నీ పెంచుకోవడం ఇవన్నీ గృహస్థులకు అవసరం లేని విషయాలు. ఇంకా శిరోముండనం దీనికి విషయానికి వస్తే స్త్రీలు, మాతాజీలు ఎప్పుడు కూడా శిరోముండనం చేసుకోకూడదు, భర్త పోతే తప్ప. చాలామంది తిరుపతి వెళ్ళి గుండు చేయించుకోవడం ఇవన్నీ కూడా సరైన విధానం కాదు. అది వైదిక విధానానికి వ్యతిరేకం గుండు చేసుకోవడం అనేది, ముఖ్యంగా మాతాజీలు. ఇది ఇంతవరకు ఆపేద్దాం. శుభ్రత విషయంలో ఉన్నాం మనం, మిగతావి ఆపుతున్నాను ఇప్పుడు ప్రస్తుతం. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు, సూచనలు ఏమైనా ఉంటే అడగచ్చు. నరసింహస్వామి పవిత్రం ఉంది కదా, అది మాతాజీలు కూడా వేసుకోవచ్చు అంటే పెద్ద ఇబ్బంది ఏం లేదు. ముఖ్యంగా ఆరతి చేసే సందర్భంలో లేదా భగవంతుడికి నైవేద్యం పెట్టేటప్పుడు ఎవరైనా వేసుకోవచ్చు, దానికి ఏం ఇబ్బంది ఏం లేదు. కానీ సాధారణంగా పురుషులు వేసుకుంటారు, కానీ మాతాజీలు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, అదేం పెద్ద అపరాధం ఏం కాదు. ఇంకా ప్రభు తిలకం ధరించాలంటే నియమాలు పాటించిన వాళ్ళు తిలకం ధరించొద్దు అని చెప్పారు కదా. అంటే ఒకప్పుడు నియమాలు పాటించి ఇప్పుడు పెద్దగా నియమాలు పాటించకపోతే వాళ్ళు తిలకం ధరించొచ్చా ప్రభు? నేనేం చెప్పాను మీరు శ్రద్ధగా వినాలి. ధరించొద్దని చెప్పలేదు. గుడిలోకి వెళ్ళినప్పుడు పర్లేదు, బయట ఉన్నప్పుడు కూడా నియమాలు పాటించిన వాళ్ళు, జపం చేయని వాళ్ళు ప్రతి చోట ఎక్కడున్నా కూడా పెట్టుకోవద్దని చెప్పాను తప్ప, మందిరానికి వెళ్ళినప్పుడు ఎవరు పెట్టుకున్నా పర్లేదు, కానీ బయట ఉన్నప్పుడు, బయట తిరుగుతున్నప్పుడు, సాధారణంగా వాళ్ళ పనిలో ఉన్నప్పుడు పెట్టుకోవద్దు అని చెప్పాము, అంతే. అంటే దీక్ష అయిన తర్వాత కూడా నియమాలు సరిగ్గా దీక్ష అయిపోయిన తర్వాత కూడా నియమాలు పాటించకపోతే వాళ్ళ దీక్షే వృధా, వాళ్ళకి దీక్షే అనవసరం. వాళ్ళకి దీక్ష అయిన తర్వాత నియమాలు పాటించకపోవడం ఏంటి? అందులో అసలు అర్థమే లేదు. వాళ్ళు దీక్షే లేనట్టు, వాళ్ళు దీక్షనే ఉల్లంఘించినట్లు. ఎవరైనా సరే, ఏ ఇన్స్టిట్యూట్ అయినా ఏదైనా సరే, దీక్ష అంటే నియమాలు పాటించాలి అంతే. నియమాలు పాటించకుండా దీక్ష అయింది అంటే దానికి అర్థమే లేదు, వాళ్ళ దీక్ష కూడా అర్థం లేదు. అంటే చాంటింగ్ చేసేటప్పుడు అండి జపమాల లేకుండా చేసింది కౌంటింగ్ లోకి వస్తుందండి, అది రాదండి? జపమాల లేకుండా చేసేది 16 మాల లెక్కలోకి రాదు. ఇంకా చాలామంది ఏంటంటే ఈ 16 మాలు చేసేటప్పుడు చాలామంది తిరుగుతూ, మాట్లాడుతూ, పక్కన వాళ్ళతో కబుర్లు చెప్తూ చేసే జపం కూడా లెక్కలోకి రాదు.
మా పాప కౌంటర్ మీద చేస్తుంది ప్రభు జపం. 16 మాలలు శ్రీల ప్రభుపాద చెప్పిన ప్రకారం ఎవరైనా సరే, అంటే అలా తెలియకపోతే లేదా చేయడం వీలు కాకపోతే అది వేరే విషయం, కానీ చేయగలిగిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు అందరూ ఖచ్చితంగా మాలనే ఉపయోగించాలి. మాలని అలవాటు చేయడం మంచిది మీ అమ్మాయికి కూడా. సరే, ఇంకెవరికి లేనట్లున్నాయి. శ్రీ చైతన్య మహాప్రభుకి జై, శ్రీల ప్రభుపాదకి జై.